హాయ్ ఫ్రెండ్స్, బండి నడపడంతో పాటు అప్పుడప్పుడు బండిని చైన్ లూప్ చేసుకోండి, లూబ్రికేషన్. రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లకైతే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఉంటుంది. ఇది జస్ట్ 600 అనుకుంటా, ఐ గెస్ అంతే, 600. ఇది ఎవ్రీ 1000 కిలోమీటర్స్ కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీ యూజ్ చేయండి. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే చైన్ లైఫ్ ఎక్కువ వస్తుంది, చైన్ స్ప్రాకెట్ అంత ఈజీగా డ్యామేజ్ కాదు, ఐ మీన్ వేరెంట్ ఏదో తక్కువ ఉంటుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈరోజు అది ఎట్లా క్లీన్ చేయడమో చూపిస్తాను. క్లీనింగ్ అండ్ లూబ్రికేషన్ రెండు. దీంట్లో 3 బాక్సులు ఉంటాయి. ఇది వచ్చేసి లూబ్రికెంట్, ఇది క్లీనర్, ఇది కూడా క్లీనర్. 2 టైమ్స్ క్లీన్ చేసుకొని దాని తర్వాత ఈ చైన్ లూబ్రికేట్ ఎలా లూబ్రికేట్ చేయాలనేది. ఫస్ట్ ఈ క్లీనర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ క్లీనర్తోని చైన్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా చైన్కి. సో ఆ డస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి. దీంట్లో వీలైతే ఒక్కసారి టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోండి. అంటే ఇది మ్యాండేటరీ కదా, ఒకసారి క్లీన్ చేసుకుని టూత్ బ్రష్తో ఇంకొంచెం క్లీన్ అయిపోతుంది. అయిపోయింది సార్. ఇంకొకసారి చైన్ లూప్ చేసుకున్నాం. 2 టైమ్స్ చేసుకుని ఏంటంటే చైన్ మొత్తం క్లీన్ అయిపోద్ది. నెక్స్ట్ టైం ఇటు కొడదాం. మళ్ళీ ఒక్కసారి బ్రష్తో క్లీన్ చేద్దాం. డన్ ఫ్రెండ్స్, క్లీన్ అయిపోయింది చైన్. దీని తర్వాత చైన్ క్లీనింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చైన్ లూబ్రికేషన్. ఇది ఫ్రెండ్స్, ఇది క్రాసింగ్ చైన్ లూబ్రికేట్ అని. ఇది లూబ్రికేషన్. ఇది క్లీనింగ్ తర్వాత లూబ్రికేట్ చేసుకోండి. చాలామంది డైరెక్ట్ లూబ్రికేట్ చేస్తారు. ఇలా చేస్తే 100% ఫుల్ఫిల్ చేసినట్టు కాదు, ఎందుకంటే దుమ్ము అలాగే ఉంటుంది. సో పైనుంచి స్ప్రే చేసి ఏంటంటే చైన్ కరెక్ట్గా లూబ్రికేట్ కాదు. ఇప్పుడు క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లూబ్రికేట్ చేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. కరెక్ట్గా 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, మెకానిక్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇది ఒకటి తీసుకోండి. ఆన్లైన్లో అమెజాన్లో ఉంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో కూడా ఉంటుంది. ఏ షోరూమ్లో దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కంపల్సరీ ఎవ్రీ 1000 కిలోమీటర్స్ కానీ లాంగ్ డ్రైవ్స్ ముందు కానీ చేసుకుంటే చైల్డ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది.